అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు చెందిన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ తీవ్ర నష్టాలను మూటకట్టుకుంది. ఈ యాప్ మాతృ సంస్థ అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ మొదటి క్వార్టర్లో $400 మిలియన్ నష్టాన్ని ఎదుర్కొంది. అంటే ఇండియాలో దాదాపు 3,700 కోట్లు అన్నమాట. ఈ కంపెనీలో ట్రంప్కు ఏకంగా 41% షేర్లున్నాయి. సంస్థ ఫైలింగ్ ఆధారంగా మార్చి 31తో పూర్తయిన త్రైమాసికానికి ట్రంప్ మీడియా రాబడి $1 మిలియన్ కన్నా తక్కువే నమోదైంది. డిజిటల్ కరెన్సీ రంగంలో తీవ్ర పతనం, క్రిప్టో కరెన్సీ రేట్లు పడిపోవడమే ఈ నష్టాలకు కారణమని అనేక రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. పోయిన సంవత్సరం అక్టోబర్లో బిట్కాయిన్ రేటు $1,26,000 పైన పలకగా మార్చి సమయానికి అది $70,000 కన్నా దిగువకు పతనమైంది. ఇప్పుడు దాని రేటు $80,000 వద్ద కొనసాగుతోంది. ఈ డిజిటల్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ వల్లే కంపెనీ ఫైనాన్షియల్ తలకిందులైందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ ట్రూత్ యాప్ తొలి క్వార్టర్లో కేవలం $9 లక్షల రాబడిని మాత్రమే రాబట్టింది. కానీ దీనికి భిన్నంగా షేర్ మార్కెట్లో ట్రూత్ వాల్యుయేషన్ $2.47 బిలియన్ వద్ద ఉండటం గమనార్హం. ఈ నష్టాల పరిణామాలతో రాబోయే రోజుల్లో సరికొత్త అభివృద్ధి మార్గాలను, షేర్ హోల్డర్ల లాభాలను వృద్ధి చేసే కొత్త పద్ధతులపై ఫోకస్ చేశామని ట్రూత్ సీఈఓ కెవిన్ మెగ్గన్ స్పష్టం చేశారు. ట్రూత్ వేదికలో వినూత్న ఫీచర్లను ప్రవేశపెట్టడానికి, ఇంకా ఎక్కువ మంది యూజర్లకు ఈ యాప్ చేరువ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కెవిన్ మెగ్గన్ పేర్కొన్నారు. యుఎస్ సంస్థ అయిన టీఏఈ టెక్నాలజీతో సాధ్యమైనంత వేగంగా కలిసిపోయేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.